నమస్కారం. ఎన్సీఆర్ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వీనారెడ్డి ఆధ్వర్యంలో భారీగా కాంగ్రెస్ గుటికి చేరికలు. ఈ నెల 12న జరిగే ఎల్ఆర్ఎస్ మేళాను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ రాజు పిలుపు. ధర్మపురి జాతరకు ఆర్మూర్ ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు డిఎం రవికుమార్ వెల్లడి. వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం. ఆర్మూర్ పట్టణంలోని పీవీఆర్ భవన్లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. మక్లూర్ మండలం బోర్గం గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రజా ప్రభుత్వం అని అన్నారు. పేదల సంక్షేమం కోసం పాటుపడే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని, ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను పకడ్బందీగా అమలు చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని పేర్కొన్నారు. అనంతరం ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామానికి చెందిన మాదిగ సంఘం సభ్యులు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సంఘ అభివృద్ధికి నిధులు మంజూరు చేయించాలని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ చైర్మన్ ముల్లంగి అశోక్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ రమేష్ సూచించారు. ఆర్మూర్ పట్టణంలోనే ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ మాట్లాడుతూ పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని, ఎండలో బయటికి వెళ్ళేటప్పుడు తలపై టోపీ పెట్టుకోవాలని, ఎండ తగలకుండా గొడుగులు వాడాలని, తెల్లని వస్త్రాలు ధరించడం మంచిదని అన్నారు. డీహైడ్రేషన్కు గురైతే ఓఆర్ఎస్ ప్యాకెట్లను త్రాగుతూ ఉండాలని, అనారోగ్యానికి గురైతే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంప్రదించాలని సూచించారు. ఉంటుంది కాబట్టి మనం రోజు తీసుకునే వాటర్ గానీ లిక్విడ్ గానీ ఎక్కువ స్థాయిలో తీసుకోవాలి. ఒక 6 నుంచి 8 లీటర్ల వరకు రోజు మనం ద్రవాల్ని తీసుకోవాలి. దాంట్లో నీళ్లు, కొబ్బరి నీళ్లు లేదా నీళ్లలో నిమ్మకాయ, చక్కెర, ఉప్పు కలిపి తాగొచ్చు మనం. దీంతో మనకు ఎండ దెబ్బ, బయట ఎండలు తిరిగి వచ్చిన డిహైడ్రేషన్ కరెక్షన్ అవుతుంది. ఒకవేళ సివియర్ డిహైడ్రేషన్ ఉంటే దగ్గర ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళినట్టయితే మనం, లేదా ఆరోగ్య కార్యకర్త దగ్గరికి వెళ్ళినా అక్కడ వాళ్ళ దగ్గర ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉంటాయి. అవి కూడా 1 లీటర్ నీటిలో కలుపుకొని మనం 24 hours లో తాగొచ్చు. ఇంకా అధికంగా ఉన్నట్టయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్తే ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టి కూడా చికిత్స అందించడం జరుగుతుంది. చేయవలసిందల్లా ఎండను అవాయిడ్ చేయడం, తగిన జాగ్రత్తలు తీసుకోవడం, తేలికగా ఉండే ఆహారం తీసుకోవడం, వదులుగా ఉండే కాటన్ వస్త్రాలు వేసుకోవడం, ఎండకు వెళ్ళినప్పుడు క్యాప్, తలమైన గుడ్డ అట్లాంటివి వేసుకోవడం తీసుకున్నట్టయితే మనం ఎండ బారి నుంచి తప్పించు. మార్చి 12వ తేదీన పెరిగిటి మహిళా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎల్ఆర్ఎస్ మేళాను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కమిషనర్ రాజు మాట్లాడుతూ పెరికిట్ కోటార్మూర్లో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రజల సౌకర్యార్థం మహిళా ప్రాంగణంలో 12వ తేదీన బుధవారం ఎల్ఆర్ఎస్ మేళాను నిర్వహించడం జరిగిందని, ప్రజలు మేళాలో సందేహాలు నివృత్తి చేసుకుని ఫీజులు చెల్లించుకోవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. రేపు అనగా 12 మార్చి 2025 ఉదయం 10 గంటలకు పెరికిట్ మహిళా ప్రాంగణంలో ఎల్ఆర్ఎస్ మేళా నిర్వహించబడుతుంది. ఈ ఎల్ఆర్ఎస్ మేళాలో మీరందరూ కూడా దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరు కూడా మీకు ఏదైనా సందేహాలు ఉంటే అక్కడికి వచ్చేసి నివృత్తి చేసుకోగలరు. అలాగే ఫీజు చెల్లించుకున్నట్లయితే మీకు ఇప్పుడు 25% రిబేట్ కూడా ప్రభుత్వం కల్పించడం జరిగింది. ఈ అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. ఆర్మూర్ పట్టణ శివార్లో గల గాంధీనగర్లోని ఆక్స్ఫర్డ్ పాఠశాలలో రోబో చాంప్ సంస్థ ఆధ్వర్యంలో 3వ తరగతి నుండి 9వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు ఆసక్తికరమైన ప్లానిటేరియం షోను నిర్వహించారు. ఈ ప్రదర్శన విద్యార్థులను ఉల్లాసంగా మరియు ప్రతిభావంతులుగా మార్చే ఒక మహద్భుతమైన అనుభవాన్ని అందించింది.
విద్యార్థుల కోసం సౌర వ్యవస్థపై గ్రహాలు, నక్షత్రాలు మరియు అంతరిక్షపు రహస్యాలకు చంద్రుడు, పగలు మరియు రాత్రి గురించి ఒక ఆకర్షణీయమైన సెషన్ అందించారు. ఇందులో చంద్రుని దశలు మరియు పగలు రాత్రి చక్రాలపై శాస్త్రజ్ఞానాన్ని నేర్పించారు. మన గెలాక్సీ మరియు అంతరిక్ష అన్వేషణపై మరింత క్లిష్టమైన, ఆసక్తికరమైన అంశాలను పరిచయం చేశారు. విద్యార్థులు అంతరిక్ష మిషన్లు, పర్యటనలో మరియు అంతరిక్ష అన్వేషణకు ఉపయోగించే ఆధునిక సాంకేతికత గురించి అవగాహన పెంచుకోగలిగారు. ఈ షోలో ఆధునిక ప్లానిటేరియం పరికరాలు ఉపయోగించి అద్భుతమైన దృశ్యాలు, ఇంటరాక్టివ్ అంశాలు మరియు నిపుణుల వివరణలు అందజేశారు. ఇవి విద్యార్థుల మనస్సును ఆకట్టుకుంటూ వారి ఊహాశక్తిని ఉత్తేజపరిచాయి. ఇలాంటి ఈవెంట్లు వారి అకాడమిక్ అభ్యాసాన్ని పెంచడమే కాకుండా శాస్త్రీయ అన్వేషణలో ఆసక్తిని మరియు కొత్త ఆవిష్కరణలను ప్రేరేపిస్తాయని పాఠశాల కరెస్పాండెంట్ మానస గణేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పరిపాలనాధికారి పద్మ, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. Planetarium show was amazing. I learned many things from this. By seeing this huge black balloon, I was surprised to find out that the Earth is always rotating. We are all thankful to our school management for providing such type of aspects for us. I wonder when I have entered in the planetarium show. When the stars came in front of me, just I have touched that. I thought I am in space, but I am in planetarium show. Very exciting. We got to learn about the Milky Way galaxy and how it is just one of many galaxies in the universe. I was really surprised to know that the universe is always expanding. I also learned about stars, how stars are born and how stars can live for billions of years. Just now I visited the planetarium show. It is very amazing. It is better than my imagination. They also are dinosaurs, volcano eruption, etc. I think I am traveling to the space. I felt like the dinosaur is coming towards me to catch me. We also have the sun, the moon, the earth, the stars and all the planets. It is very useful for the students. ధర్మపురి జాతర దృష్ట్యా ఆర్మూర్ ఆర్టీసీ డిపో నుండి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్మూర్ డిపో మేనేజర్ రవికుమార్ తెలిపారు. ఆర్మూర్ బస్టాండ్ ఆవరణలో ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ రవికుమార్ మాట్లాడుతూ, ధర్మపురి జాతర దృష్ట్యా ఆర్మూర్ డిపో నుండి మొత్తం 20 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందని, నేటి నుండి శనివారం వరకు బస్సులు ధర్మపురికి నడపడం జరుగుతుందని అన్నారు. ఉదయం నుండి సాయంత్రం 6 గంటల వరకు స్పెషల్ బస్సులు కొనసాగుతాయని, ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్టీసీ బస్సులో సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని అన్నారు. ఆర్మూర్ పట్టణ మరియు పరిసర ప్రాంతాల సౌకర్యార్థమై ధర్మపురిలో జరిగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర కొరకు ఆర్మూర్ బస్ స్టేషన్ నుంచి ప్రత్యేక బస్సులు నడపవచ్చు. ఈ బస్సులు ఆర్మూర్ నుంచి బయలుదేరి కమ్మర్పల్లి, మోర్తాడ్, జగిత్యాల మీదుగా ధర్మపురి వరకు నడుస్తున్నాయి. భక్తుల సౌకర్యార్థం 20 బస్సులు నడిపిస్తున్నాం. ఈ 20 బస్సులతో దాదాపు 40 ట్రిప్పుల దాకా పంపించడం జరుగుతుంది. అలాగే ఈ సర్వీసుల్లో పెద్దలకు 220 రూపాయల ఛార్జు, పిల్లలకు 120 రూపాయల ఛార్జు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ బస్సుల్లో మహిళా స్కీమ్ కూడా వర్తిస్తుంది. మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులో ఉంటుంది. కాబట్టి మరి భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి జాతరకు క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ప్రయాణికులకు ముఖ్యంగా తెలియజేయగా ఆర్టీసీ బస్సులు సురక్షితమైనవి, డ్రైవర్లకు అనుభవం ఉంటుంది. కాబట్టి ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించాలి. ప్రైవేట్ వెహికల్స్లో, ఆటోలలో, జీపుల్లో పరిమితి మించి తీసుకెళ్లే వాహనాల్లో పరిస్థితుల్లో ప్రయాణించరాదు. అవి అంత క్షేమకరమైనవి కావున ప్రయాణికులందరూ మన ఆర్టీసీలోనే ప్రయాణించాలని చెప్పేసి. ఆర్మూర్ నియోజకవర్గంలోని ప్రతి మండలాల్లో కాంగ్రెస్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి పార్టీ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సమావేశం నిర్వహించామని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్, మాక్లూర్, ఆలూర్, డొంకేశ్వర్ మండలాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజల పక్షాన ఉండి పేదలకు అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు అందించే ప్రభుత్వమని చెప్పారు.
అలాగే ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరే విధంగా నాయకులు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్పారు. గృహ నిర్మాణాలకు నిధులు మరియు పెన్షన్ల పెంపు, మహిళా సంఘాలకు రుణాలు, ఎన్నో సంక్షేమ పథకాలు వారికి అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ నిత్యం పనిచేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. ఎన్ఆర్జీఎస్ నిధులు కానీ, ఎస్డిఎఫ్ నిధులు కానీ, రోడ్లకి, బీటీ రోడ్స్కి ఇవన్నీ కూడా నిధులు తీసుకురావడం జరిగింది. మొన్ననే కోడ్ అయిపోయింది కనుక ఈరోజు అందరితో మాట్లాడి అదే రకంగా ఇందిరమ్మ కమిటీలు ఉన్నాయి. ఇందిరమ్మ కమిటీల ద్వారా గ్రామంలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళని గుర్తించి రానున్న రోజుల్లో వాళ్ళకి ఇండ్ల కోసం డబ్బులు ఇచ్చే విధంగా లిస్టు తయారు చేయడానికి కూడా కమిటీ సభ్యులకు అందరూ కూడా చెప్పడం జరిగింది. ఒకటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల పక్షాన, బీదవారి పక్షాన పనిచేసే పార్టీ. మా నాయకులందరూ కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వాళ్ళందరినీ కూడా ఆ సమస్యల్ని తీర్చే విధంగా, దానికి నిధులు కావాలన్నా కానీ ఇచ్చే విధంగా మేమందరం కూడా పనిచేస్తున్నాం. తప్పకుండా రానున్న రోజుల్లో వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లో ప్రతి సీటుని గెలిచే విధంగా కార్యాచరణ చేస్తున్నాం. మొన్న ఎమ్మెల్సీలో కూడా మన ఆర్మూర్ నియోజకవర్గం నుంచి 51% ఓట్లు మా యొక్క నాయకులు తిరిగి సంపాదించడం జరిగింది. మిగతా పార్టీలకు అందరికీ కలిపితే 49% ఓట్లు రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకసారి కృతజ్ఞతగా తెలుపుతూ, ఏవైతే నిధులు వచ్చినాయో సుమారు మనం ఆలూరు గ్రామానికి 2.5 కోట్ల వరకు మనం నిధులు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా నిధులకు సంబంధించి ప్రొసీడింగ్స్ అన్నీ కూడా సంబంధిత మండలాధ్యక్షులకి, నాయకులకి, గ్రామంలో విలేజ్ అధ్యక్షులకి ఇవ్వడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్ సెంట్రల్ ఫోరం డైరీ అండ్ క్యాలెండర్ను మున్సిపల్ కమిషనర్ రాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిషనర్ రాజు మాట్లాడుతూ మున్సిపల్ ఎంప్లాయీస్ అంతా కలిసికట్టుగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శేఖర్, కోశాధికారి దత్తారెడ్డి, హయూం, మోహన్, ఆంజనేయులు, విజయ్ కుమార్, చక్రధర్, నర్సయ్య, యుగంధర్, రాజేష్, వీణా తదితరులున్నారు. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం మార్చి 12వ తేదీన ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదులు పరిష్కార వేదికను నిర్వహించడం జరుగుతుందని విద్యుత్ శాఖ ఏడీఈ కృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్మూర్ టౌన్ 1 అండ్ టౌన్ 2 దేగాం సెక్షన్ విద్యుత్ వినియోగదారులు ఎటువంటి విద్యుత్ ఫిర్యాదులు ఉన్నా పరిష్కరించుకోవచ్చని, ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఆర్మూర్ మండలంలోని సుర్బిర్యాల్ గ్రామంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర బుర్రకథ ద్వారా ప్రజలకు వివరిస్తున్నారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ 5 రోజులుగా శివాజీ బిరుదంకిత ప్రభాకర్ స్వామి ఆధ్వర్యంలో శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్రను బుర్రకథ రూపంలో ప్రజలకు కళ్ళకు కట్టినట్టుగా వివరించడం జరుగుతుందని అన్నారు. సమాజంలో అంతరించిపోతున్న బుర్రకథలు ఎంతో అవసరమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు తదితరులున్నారు. దర్పల్లి, సిరికొండ మండలాల్లోని ఆయా ప్రాంతాలలో ప్రస్తుత యాసంగిలో రైతులు సాగు చేస్తున్న వరి క్షేత్రాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం పరిశీలించారు. బోరు బావుల కింద సాగుతున్న వరి పైరు ఏ స్థితిలో ఉంది, సాగునీటి లభ్యత ఏ మేరకు అందుబాటులో ఉంది అన్న అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. దర్పల్లి మండలం చెరువుతాండ శివారులో ఒట్టేడి చిన్న సాయిలు, సిరికొండ మండలం పెద్దవాల్గొట్ శివారులో శోభన్ రాజు అనే రైతులకు చెందిన వరి పైర్లు పాక్షికంగా కొంత విస్తీర్ణంలో ఎండుముఖం పట్టణాన్ని గమనించిన కలెక్టర్ అందుకు గల కారణాల గురించి వ్యవసాయ అధికారులను, సంబంధిత రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేవలం బోరు బావులపైనే ఆధారపడి పంటలు వేసిన తరుణంలో ప్రస్తుతం భూగర్భ జలాలు అడుగంటిపోయి వరి పంటకు పూర్తి స్థాయిలో సాగునీరు అందడం లేదని రైతులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. పై మండలాల్లో ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో వరి పంట సాగు చేశారు, ఎంత విస్తీర్ణంలో పంట ఎండిపోయే దశకు చేరింది, మిగతా విస్తీర్ణంలో వరి పంటలు దిగుబడులు చేతికి వచ్చేందుకు ఇంకా ఎంత సమయం పడుతుంది, ఎన్ని తడులు నీరు అవసరమవుతుంది, గతేడాది యాసంగిలో పంటల పరిస్థితి ఎలా ఉండింది, ఏ రకం ధాన్యం సాగు చేస్తున్నారు తదితర వివరాలను కలెక్టర్ ఆరా తీశారు. ఎండుముఖం పడుతున్న పంటలకు
సాగు అందించేందుకు వీలుగా ఏవైనా ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులో ఉంటే పరిశీలించాలని అధికారులకు సూచించారు. సాగునీటి విషయమై రైతుల్లో అవగాహన పెంపొందించాలని కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. కనీసం వచ్చే యాసంగి సీజన్లోనైనా సాగునీరు వనరుల లభ్యతను బట్టి తగిన పంటలు వేసుకునేలా చైతన్యపరచాలని సూచించారు. ముఖ్యంగా బోరు బావులపైనే ఆధారపడి పంటలు పండిస్తున్న రైతులకు భూగర్భ జలాల పరిస్థితి గురించి వివరిస్తూ రబీలో పూర్తి విస్తీర్ణంలో వరి పంట వేయకుండా ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకునేలా ప్రోత్సహించాలని అన్నారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకునేలా చూడాలని, క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులో ఉంటూ వారికి అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజిద్ హుస్సేన్, ఏవోలు బి శ్రీనివాసరావు, వెంకటేష్, ఏఈఓ లక్ష్మీప్రసన్న, తహసీల్దార్ మాలతి తదితరులు ఉన్నారు. వేల్పూర్ మండలం పడగలు గ్రామంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పురోహితులు మాట్లాడుతూ గత 3 రోజుల నుండి గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో లక్ష్మీ నరసింహస్వామి వారి 21వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. మొదటి రోజు ఆదివారం రోజు ధ్వజస్తంభం ప్రతిష్టాపన మహోత్సవం నిర్వహించారు. సాయంత్రము పల్లకి సేవా కార్యక్రమం, ఈరోజు కళ్యాణ మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా స్వామివారికి అభిషేకం, నవగ్రహ మండప ఆరాధన, ఆవాహన కార్యక్రమాలు నిర్వహించారు. తర్వాత స్వామివారిని ఎదుర్కోలు కార్యక్రమాలు నిర్వహించి భక్తుల మధ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులకు ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమాలు, స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. గంగపుత్ర సంఘ సభ్యులు రాజగంగారాం బలరాం మాట్లాడుతూ 21వ వార్షికోత్సవం నిర్వహించుకోవడం మాకెంతో సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులకు లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఉంచి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేసిన గంగపుత్ర సంఘ సభ్యులకు, భక్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు రఘురామారాచార్యులు, రాజగోపాలాచార్యులు, ప్రణవ్ ఆచార్యులు, భక్తులు, గంగపుత్ర సంఘ సభ్యులు ఉన్నారు. గత 3 రోజుల నుంచి కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మొదటి రోజు ఆదివారం నాడు 9వ తారీఖు నాడు ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది ఉదయము. అనంతరము హవన కార్యక్రమం జరిగింది. సాయంత్రము పల్లకి సేవ కార్యక్రమం జరిగింది. నిన్నటి రోజు 10వ తారీఖు నాడు సాయంత్రము పల్లకి సేవ కార్యక్రమం జరిగింది. మరి ఈ రోజు కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఉదయం స్వామివారికి అభిషేకము, అర్చన కార్యక్రమాలు, నవగ్రహ మంటపారాధన మరియు హవన కార్యక్రమాలు నిర్వహించుకున్నాము. దాని తర్వాత స్వామివారికి ఎదుర్కోల కార్యక్రమం కూడా నిర్వహించుకున్నాము. గంగాజలంతో అభిషేక కార్యక్రమం కూడా నిర్వహించుకున్నాము. కళ్యాణ కార్యక్రమము అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నాము. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం సభ్యులు, అనేక మంది భక్తులు, మహిళలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా స్వామి యొక్క కృపా కటాక్షాలు సంపూర్ణంగా కలుగుగాక. జై శ్రీమన్నారాయణ. వేల్పూర్ మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో జేమ్స్ గంగారెడ్డి గ్రామ ప్రజల సౌకర్యార్థం డెడ్ బాడీ ఫ్రీజర్ను వితరణ చేశారు. ఈ సందర్భంగా జాన్కంపేట్ గ్రామ మాజీ సర్పంచ్ సోడా రమేష్ మాట్లాడుతూ జేమ్స్ గంగారెడ్డి తండ్రి గారు అయిన స్వర్గీయ గాదెపల్లి మల్లేష్, మేనమామ స్వర్గీయ పోచంపల్లి రాజన్న జ్ఞాపకార్థం ఈరోజు డెడ్ బాడీ ఫ్రీజర్ను జాన్కంపేట్ గ్రామానికి వితరణ చేయడం జరిగిందన్నారు. అకస్మాత్తుగా ఎవరైనా మరణిస్తే విదేశాల్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు వచ్చే వరకు ఆర్మూర్ మరియు ఇతర ప్రాంతాల నుండి డెడ్ బాడీని భద్రపరిచేందుకు ఫ్రీజర్ను కిరాయికి తెచ్చుకునే వాళ్ళమని, దానికి 20,000 వరకు ఖర్చు అయ్యేదని, గ్రామస్తులకు, పేదవారికి ఈ సౌకర్యం చాలా అవసరమన్నారు. ఈ విషయం తెలుసుకుని జాన్కంపేట గ్రామానికి సుమారు 70,000 రూపాయల విలువతో ఫ్రీజర్ను జాన్కంపేట గ్రామానికి వితరణ చేయడం చాలా అభినందనీయమని, అందుకు గాను ప్రజల తరపున, గ్రామాభివృద్ధి కమిటీ తరపున జేమ్స్ గంగారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు అని తెలియజేశారు. ఈ వితరణ కార్యక్రమంలో దాత జేమ్స్ గంగారెడ్డి, ఆర్మూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ గౌడ్, తాజా మాజీ సర్పంచ్ రమేష్, మాజీ ఎంపీటీసీ చందన్, పద్మారావు, శ్రీనివాస్, జయరాజ్, కొల్ప్యాక శ్రీనివాస్, శోభన్, శేఖర్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
అంటే వాళ్ళ కుమారులు గాని వాళ్ళ బంధువులు గాని బయట దేశాల్లో ఉండడం వల్ల మాకు అంటే శవపేటిక ఫ్రిడ్జర్ లేక చాలా ఇబ్బందులకు ఇన్ని రోజులు చాలా ఇబ్బందులకు గురైనాం. మాకు ఎక్కడి నుంచో వేల్పూర్ నుండి గాని ఆరు నుంచి గాని రెంట్ తీసుకొచ్చుకొని దాదాపు ఒక 20,000 రూపాయలు రెంట్ కట్టే వాళ్ళం. ఈ రోజు మాకు మా గ్రామం మీద అన్ని అవసరాలు ఇది అవసరం ఉందని చెప్పేసి తెలిసి మన గ్రామానికి చెందిన గాదేపల్లి జేమ్స్ గంగారెడ్డి గారు వాళ్ళ తండ్రి గారి జ్ఞాపకార్థం గాదేపల్లి మల్లేష్ వాళ్ళ మామగారి జ్ఞాపకార్థం పోచంపల్లి రాజన్న వారి జ్ఞాపకార్థం చేసుకొని దాదాపు 70,000 సుమారు గల ఫ్రిడ్జర్ను అంటే శవపేటికను భద్రపరిచే శవపేటికను గ్రామానికి డొనేట్ చేయడం జరిగింది. చాలా సంతోషకరమైన వార్త. అందరం గ్రామస్తుల తరపున అందరూ ప్రతి ఒక్కరిమైనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. భీమ్గల్ పట్టణంలోని కస్తూర్బా గాంధీ కళాశాలలో డాక్టర్ సీను నాయక్ దంత వైద్యశాల ఆధ్వర్యంలో మొబైల్ దంత శిబిరం నిర్వహించారు. కస్తూర్బా గాంధీ కళాశాలలో విద్యార్థినులకు ఉచితంగా దంత పరీక్షలు నిర్వహించారు. అలాగే 10వ తరగతి విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేసి ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ సీను నాయక్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో ప్రతి వారం ఒక స్కూల్ను ఎంచుకుని ఉచిత క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. 2001 నుండి 1000 క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగిందని 2017 నుండి పేద ప్రజల కోసం మొబైల్ దంత వైద్య సేవలు ప్రారంభించాము. స్కూల్లో ఉండే పిల్లలకు దంత వైద్యం గురించి అవగాహన కల్పిస్తూ వైద్యం చేయడం జరుగుతుంది. ఈ క్యాంపు ద్వారా ఉచిత వైద్య సేవలు చేస్తూ ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఉచితంగా మందులు కూడా పంపిణీ చేస్తాము. పల్లెటూర్లలో చిన్న పిల్లలకు పళ్ళ నుండి రక్తం కారడం, పిప్పి పళ్ళు రావడం, అలాగే నోటి క్యాన్సర్ను గుర్తించడం, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడే మందులతో తగ్గిస్తాము. ఏవైనా పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటే హాస్పిటల్ను సంప్రదించాలని సూచిస్తాము. అలాగే స్కూల్లో ఉన్న టీచర్ కూడా దంతాల గురించి అవగాహన కల్పిస్తున్నాము. దంతాలే కదా అని చిన్న చూపు చూడకూడదని అన్నారు. ప్రజలకు సేవ చేయడంలో ఎప్పుడూ ముందుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మనీషా, రాకేష్ చంద్ర, కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. దాదాపు 10 ఏళ్ళు పనిచేసి రిటైర్డ్ అయినాను. నాకు ఎడ్యుకేషన్ పూర్తి అవగాహన ఉంది కాబట్టి చెప్తున్నాను. దాని ద్వారా నేను ఇప్పటికి దాదాపు ఒక 100 క్యాంపులు వేయించడం జరిగింది. ఇక్కడ కాదు, కోటగిరి బండాలు ఇటు మా వేల్పూర్ అయితే మా కేజీవీపీ స్కూల్లో ప్రతి సంవత్సరం పెడుతుంటాం. వేల్పూర్లో మళ్ళీ మా స్కూల్ మా మండలం స్కూల్ అని పెడుతున్నాం. ఇప్పుడు కొత్తగా ఈ మండలం రావడం జరిగింది. ఎందుకంటే రావడానికి నేను ఇక్కడ కొద్దిమంది పత్రికా విలేకరుల మిత్రుల ద్వారానే. సో ఇలా డెంటల్ హెల్త్ క్యాంప్ అనేది ప్రతి వారంలో ఒక స్కూల్ ఎంచుకొని ఆ స్కూల్లో ఈ డెంటల్ హెల్త్ క్యాంప్ చేస్తుంటాము. ఎందుకంటే ఈ డెంటల్ హెల్త్ క్యాంపు 2001 నుంచి మేము ఆల్మోస్ట్ ఒక 1000 క్యాంపులు పైగా చేసి ఉంటాము. అలాగే ఈ 2017లో మా మొబైల్ డెంటల్ క్లినిక్ ప్రారంభించి మొబైల్ దంత వైద్యశాల నుంచి చాలామందికి పేద ప్రజలకు దంత వైద్యుల సేవలు అందిస్తూ, అలాగే స్కూల్లో ఉన్న పిల్లలకి అవగాహన కల్పిస్తూ, దంత వైద్య పట్ల అవగాహన కల్పిస్తూ ఈ క్యాంపులు చేయడం జరుగుతుంది. ఈ క్యాంపుల్లో మెయిన్ ఏమంటే పిల్లలందరికీ ఉచితంగా పరీక్షలు చేసి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని మనం నిర్ధారించి, ఆ నిర్ధారణతో పాటు పిల్లలకు కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళ పేరెంట్స్కి చెప్పి మన వాళ్ళకు వైద్య సేవలను అందించడం జరుగుతుంది. అలాగే మనం స్కూల్లో ఉన్న టీచర్స్ కూడా దంత వైద్యం పట్ల అవగాహన కల్పిస్తూ ఉంటాము. మనకి ఏముంటుందంటే ప్రజలు ఏముంటుందంటే దంత వైద్యం అంటేనే చాలా ఇన్ఫీరియర్గా చూస్తుంటారు. ఏముందులే దంత వైద్యం అంటే పంటి నొప్పి వస్తే ఏమవుతుందిలే అని చాలామందికి అలాంటి ధోరణి ఉంటుంది. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వీనారెడ్డి ఆధ్వర్యంలో భారీగా కాంగ్రెస్ గుటికి చేరికలు. ఈ నెల 12న జరిగే ఎల్ఆర్ఎస్ మేళాను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ రాజు పిలుపు. ధర్మపురి జాతరకు ఆర్మూర్ ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు డిఎం రవికుమార్ వెల్లడి. వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.